అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల వైఎస్ఆర్ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని, ప్రభుత్వం గిట్టుబాటు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేక రైతుల పరిస్థితి దైన్యంగా మారిందని విమర్శించారు. రైతులు దళారీల గుప్పెట్లో విలవిలలాడుతున్నారని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ నెల 13న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతుల గోడు పట్టించుకోలేదని ఆరోపించారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులు మరోవైపు గిట్టుబాటు రేటు దక్కక మరింత నష్టం పోతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో తక్కువ రేటుకే ధాన్యం అమ్మకాలు చేయాల్సిన పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉందన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు, వాయుగుండాల వల్ల రైతులు పంట దిగుబడి 20 నుండి 30 బస్తాలకే పరిమితమైంది. చివరికి ఆ ధాన్యంకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని దుర్మార్గమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. 75 కేజీలకు 1725 రూపాయల ధర ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. తేమ శాతం ఉందని 1300కే కొనుగోలు చేస్తున్నారని, ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేదని రోడ్ల మీద పోసుకుంటున్నారని చెప్పారు. మళ్లీ వాయుగుండం అనే వార్తతో రైతులు భయంతో ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధర కన్నా ఎక్కువకే రైతులు ధాన్యం అమ్ముకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, కనీసం 10% కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. దీనికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు దేశం సుధాకర్ రెడ్డి, సాదిక్ బాషా, కలాం, చంద్రశేఖర్ రెడ్డి, మేష చంద్రశేఖర్, ఆరిఫ్ నాయక్, సాయిరాం రెడ్డి, దాల్మిల్ అమీర్, రామచంద్రుడు, జాకిర్ హుసేన్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, బసవేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దండ సుధాకర్, సోమశేఖర్ రెడ్డి, కాసిం, రహంతుల్లా, దేవనగర్ భాష, ఎర్రన్న, కాల్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీని విస్మరించినటువంటి సందర్భంగా భారీ ఎత్తున రైతులతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఒక ఆవిష్కార పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది. దాంతో పాటు ఈ అకాల వర్షాల కారణంగా మన ధాన్యం కూడా కొంచెం కలర్ మారడం ఇది జరిగినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అండగా నిలవడం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయం 6,000 రూపాయలను కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే కార్యక్రమాలకు వినియోగించడం చాలా బాధాకరమైన విషయం. కావున ఈ కార్యక్రమానికి 13వ తేదీ రైతుకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఏదైతే రైతులకు అన్యాయం, ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో వాటి గురించి ఈ రోజు పోస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తేదీ రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయకుండా దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఫలం ఇవ్వడానికి అన్నదాతల పండగ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 13వ తేదీ కలెక్టర్ ర్యాలీ చేయడం జరుగుతుంది.
కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా రైతులకు సానుభూతిగా ప్రజలందరూ దీనికి మద్దతు పలకాలని కోరుకుంటడం జరుగుతుంది. 13వ తేదీ కలెక్టర్ ఆఫీస్ గాని వెళ్లి మేము వినతి పత్రం గాని అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాంటి రైతు నడ్డి విరిచే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు రైతులకి ఏదైతే పెట్టుబడి సాయం ఇవ్వాలో 20,000 సంవత్సరానికి అది ఇవ్వడం లేదు. అదే విధంగా ఈ రోజు వారి పంట రాసులు పోసి రోడ్ల మీద పోసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ రోజు రైతులకు నెలకొంది. వాళ్ళకి ఇంతకు ముందు కనీసం మద్దతు ధర 1725 రూపాయలు ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళందరూ కూడా 300-400 రూపాయలు తక్కువ ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ రోజు 1300-1400 కంటే కూడా ధాన్యం పలకడం లేదు. అదేవిధంగా ఈ రోజు మనం తెలుసు, మనకు వారం కిందట 10 రోజుల కిందట మిచాంగ్ తుఫాన్ అనేది వచ్చింది. దానివల్ల ఎంతో మంది పండించిన ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయి రంగు మారి వారికి అమ్ముకోవడానికి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఈ రోజు నెలకొంది. అదే మనం గతంలో చూస్తే మన జగనన్న ప్రభుత్వంలో ఆ రోజు రైతులకు పెట్టుబడి సాయం అనేది 20,000 ఇచ్చాము. అదే విధంగా ఎప్పుడైతే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పంట బీమా అనేది, ఉచిత పంట బీమా అనేది మనం కల్పించాము. 3.75 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 2.65 లక్షల కోట్ల ధాన్యాన్ని మాత్రమే ఆ రోజు సేకరించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉన్న వ్యక్తి మన జగనన్న గారు. ఈ రోజు రైతులు అనే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పిలుపునివ్వడం అయింది. వాళ్ళకు మద్దతుగా వారికి అందాల్సిన 20,000 సాయం అయితేనేమి, ఉచిత పంట బీమా అయితేనేమి, వాళ్ళకి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వము కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా చేయాలని, ఈ పోరుబాటుని ఖచ్చితంగా విజయవంతం చేయాలి. మేము ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉంటాము. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని సందర్భంగా తెలియదు. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 13వ తేదీ రైతులకు అండగా నిలవడానికి, మన జగనన్న పిలుపు మేరకు రైతుల తరపున పోరాటానికి మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులం అంతా సిద్ధం కావడానికి ఈ రోజు ఒక బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 13వ తేదీ రైతుల తరపున పోరాటానికి మేమన్నా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులకు ఇప్పుడు చాలా ఘోరంగా పంటనే తక్కువ వస్తుంది. మళ్ళీ దాంతో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి నా గవర్నమెంట్ లో ప్రతి బస్తా 2,500 రూపాయలతో కొనేటోళ్ళు ఈ పొద్దు 1,500 రూపాయలు కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కుంటూ లేరు. దాని తరపున పోరాటానికి దయ ఉంచి 1,000 రూపాయలు నష్టపోతున్నారు ప్రతి రైతు. కనీసం అంటే 30,000 ఎకరాకు నష్టపోతున్నారు. దాని మీద దయ ఉంచి పోరాడాలనే ఉద్దేశంతో మన జగనన్న ఆదేశాల మేరకు ఈ రోజు బ్రోచర్ విడుదల చేస్తారు అందరూ కలిసి. దీనికోసం మేము పోరాటానికి అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.